తెలుగు సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కేవలం 3 గంటల్లో ఒక ప్రేక్షకుడు నుండి ఇన్ని రకాల ఎమోషన్స్ ని బయటికి తీసుకురావచ్చా అని స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ లాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ని షాక్ చేసిన ఆర్ఆర్ఆర్ మన తెలుగు సినిమాని ఇండియాస్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ గా మళ్ళీ రుజువు చేసింది. ఒక ఈగని కూడా సూపర్ స్టార్ చేయగలిగిన మన తెలుగు సినిమా మన సాంప్రదాయాల్ని, విలువల్ని ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా ప్రతి సంవత్సరం ఎన్నో మూవీస్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతోంది. అలాంటి సినిమాల్లో కొన్ని మాత్రం మనల్ని ఆలోచించేలా చేస్తాయి. సో ఇవాల్టి మన ఈ వీడియోలో అలాంటి 50 సినిమాల్ని చూద్దాం. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ 50 such Telugu movies that made us stop and think. Let's go! నంబర్ 50, నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఎంతో మంది తెలుగు వాళ్ళు యుఎస్ కి వెళ్లి సెటిల్ అవుతున్న పీక్ సీజన్ లో వచ్చిన మూవీ ఇది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నారేమో అని జనరల్ సొసైటీ మైండ్ సెట్ ఉన్న టైం ఒక ఎన్ఆర్ఐ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి అన్నయ్య అప్రూవల్ కోసం ఒక పల్లెటూరికి వచ్చి అక్కడ పొలం పనులు చేస్తూ ఎంత దూరం వెళ్ళగలుగుతాడు, మన కల్చర్కి సాంప్రదాయాలకి ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతాడు అండ్ తన్ని తాను ఎలా కనుక్కుంటాడు అని చాలా అందంగా చూపించిన ఒక ఇన్నోసెంట్ యంగ్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. 49, మత్తు వదలరా. ఎంతమంది సెలబ్రిటీస్ డ్రగ్ కేసెస్ లో ఇరుక్కున్నారని, డ్రగ్స్ మన సొసైటీలో ఒక పార్ట్ అయిపోయాయని మనం ఎన్నో న్యూస్ స్టోరీస్ వింటున్న టైంలో వచ్చిన మూవీ. ఇంత డార్క్ సబ్జెక్ట్ ని కూడా కామెడీతో ర్యాప్ చేసి ఒక థ్రిల్లర్ గా డైరెక్టర్ దీన్ని షోకేస్ చేయగలిగారు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళకి డ్రగ్స్ ఇంత డేంజరసా అండ్ మన సొసైటీలో ఇంత ఈజీగా చొరబడ్డాయా అన్న ఆలోచన ఖచ్చితంగా వచ్చింది. నేను లేపే మంది ఒక్కరుంటే కదరా, కట్ల కొట్టుకొచ్చేవేంట్రా. 48, ఏం మాయ చేసావే. వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి మన రాష్ట్రాల్లో సెటిల్ అవుతున్న టైంలో వచ్చిన మూవీ ఇది. 2 కల్చరల్ డిఫరెన్సెస్ ని చాలా ఫ్రెష్ లెన్స్ తో క్యాప్చర్ చేయగలిగిన ఒక యంగ్ లవ్ స్టోరీ ఏం మాయ చేసావే. రెస్పెక్ట్ఫుల్ గా బౌండరీస్ లో ఉంటూనే స్వచ్ఛమైన ప్రేమని ఎలా వ్యక్తం చేయొచ్చు అని చూపించిన రియలిస్టిక్ మూవీ ఏం మాయ చేసావే. నేను చాలా భయపడింది ఎందుకే, నా వల్ల ఇదంతా. యు డోంట్ నీడ్ దిస్, యు ఆర్ ఎన్ ఆసమ్ గాయ్. క్షణం హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ని ఎంతో చాకచక్యంగా రామ్ గోపాల్ వర్మ గారు మన తెలుగు ఆడియన్స్ కి, మన ఇండియన్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయగలిగారు త్రూ క్షణం. కామెడీ, యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ ఇలా ఎన్నో జానర్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా బ్లెండ్ చేసి ఇన్నోవేటివ్ గా డైరెక్ట్ చేశారు ఈ మూవీని. మీరు ఇప్పటిదాకా ఈ మూవీ చూసుండకపోతే ఐ హైలీ రికమెండ్ యూ టు వాచ్ దిస్ బికాస్ ఇట్స్ అ ఫన్ మూవీ. 46, జగదేక వీరుడు అతిలోక సుందరి. మన జీవితాల్లో మనం కొన్ని చూడలేము, అలాంటి వాటిని చూపించి మనకి పరిచయం చేసేదే సినిమా. అలా చాలా మంది దేవకన్యలు ఎలా ఉంటారో అని ఆలోచించుంటారు కూడా. అలాంటి ఒక దేవకన్య భూమి మీదకి దిగివచ్చి ఎన్ని చమత్కారాలు చేసింది. అలాగే స్వచ్ఛమైన ప్రేమ కోసం తన శక్తులన్నిటినీ వదులుకుని, తన లోకాన్ని వదులుకుని ఈ భూలోకంలో అడ్జస్ట్ అవ్వగలుగుతుందా? ఇలాంటి ఒక ఫెంటాస్టిక్ ఫ్యాంటసీయే జగదేక వీరుడు అతిలోక సుందరి. ఒక స్వచ్ఛమైన మనసున్న దేవకన్యగా శ్రీదేవి గారు మనందరినీ నమ్మించేశారు. మానవా, ఆ పిలుపు మానవా, మానలేను, నేను ఆగలేను. మీ డ్రామా 45, పుష్ప. అల్లు అర్జున్ గారు ఒక నేషనల్ అవార్డు విన్ అయిన తర్వాత దీని మీద డిబేట్ ఇంకా పెరిగిపోయింది. ఒక హీరో క్యారెక్టర్ హీరోయిక్ గానే ఉండాలా, లేకపోతే గ్రే ఏరియాస్ ఎంత వరకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు? ఇలాంటి పాయింట్స్ ని మన తెలుగు ఆడియన్సే కాకుండా ఎంటైర్ పాన్ ఇండియా ఆడియన్స్ ఆలోచించేలా చేసింది పుష్ప మూవీ సిరీస్. ఆ డిబేట్స్ ఎలా ఉన్నా మన తెలుగు సినిమాని మళ్ళీ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీగా నిలబెట్టిన మూవీ పుష్ప. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్. 44, స్వాతి కిరణం. ఇమోషనల్ డెప్త్ ని ఒక సినిమాలో ఎంతవరకు పిక్చరైజ్ చేయొచ్చు అనేది చాలా చాకచక్యంగా విశ్వనాథ్ గారు మనకి ఈ సినిమాలో చూపించారు. ఒక పక్క మ్యూజిక్ ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఈగో లాంటి డెలికేట్ హ్యూమన్ ఇమోషన్ ని చాలా మాస్టర్ఫుల్ గా చూపించారు మనకి విశ్వనాథ్ గారు. ఇమోషనల్ రిచ్నెస్ అండ్ కల్చరల్ డెప్త్ ని చాలా ఫెంటాస్టిక్ గా పిక్చరైజ్ చేయగలిగారు ఈ సినిమాలో. నువ్వు చేసిన పుణ్యం, నేను చేసిన పాపం. 43, స్వాతిముత్యం. స్వాతిముత్యం లాంటి సినిమా రాలేదు, ప్రాబబ్లీ ముందు కూడా రాదు. స్వాతిముత్యం ఒక టైమ్లెస్ క్లాసిక్. మనం ఒప్పుకోకపోయినా తోటి మనిషికిచ్చే గౌరవంలో సగం కూడా మన సొసైటీ వికలాంగుల వైపు చూపించదు. అలాంటిది కమల్ హాసన్ లాంటి పవర్ ప్యాక్డ్ హీరోని
ఆటిస్టిక్ మనిషిగా ఒక వికలాంగుడు అయినా కూడా స్వచ్ఛమైన మనసు, ప్రేమ, ఆప్యాయత ఇలాంటి క్వాలిటీస్ ఉన్న కమల్ హాసన్ క్యారెక్టర్ ని చూసిన తర్వాత డెఫినెట్ గా మన సొసైటీ వికలాంగుల్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోగలిగింది. ఆడియన్స్ ఇమోషన్ ని బాగా డీప్ గా టచ్ చేయగలిగిన ఈ మూవీ ఎంపతి క్వాలిటీని బయటికి తీసుకురాగలిగింది. అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశాం. 42 మిథునం. మాట్లాడితే విడాకులు తీసుకుంటున్న ఈ ప్రపంచంలో లైఫ్ లాంగ్ కంపానియన్షిప్ కి చిన్న చిన్న ఆనందాలు చాలు అని మనందరికీ మాస్టర్ క్లాస్ గా చూపించిన తనిగిళ్ళ భరణి గారి మూవీయే మిథునం. వాళ్ళు మన కోసం వెంపర్లాడాలి గాని వాళ్ళ కోసం మనం వెళ్ళాడడం ఏమిటి? 41 అయితే ఒక లో బడ్జెట్ మూవీని ఇన్స్పైరింగ్ ఆఫ్ బీట్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్స్ తో ఎలాంటి స్టార్ పవర్ లేకుండా ఒక మూవీ ఆడాలంటే దాని సూపర్ హీరో స్టోరీయే అని మళ్ళీ రుజువు చేసి ఒక బ్లాక్ బస్టర్ చేసిన మూవీ అయితే మంచి ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ ని మన సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చింది. క్విక్ టర్న్ ఓవర్. 30 రోజులు చాకిరీ చేసి ఎదురు చూడటం బోర్. ఒకరోజు జీతం కోసం డబ్బులు త్వరగా రావాలి, లెక్క పెట్టేలో పోవాలి. 40 మన్మథుడు. ఒక మనిషి బయటకి చూపించే యాటిట్యూడ్ వెనకాల ఎంత ఎమోషన్ దాగి ఉంటుంది అని ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ తో ఒక రామ్ కామ్ గా రిలీజ్ చేసిన మూవీ మన్మథుడు. మనం అన్ని ఎంత కరెక్ట్ గా మనసు పెట్టి చేసినా కూడా ప్రతిసారి మనకు అన్నీ దక్కవు. అండ్ అలా దెబ్బతిన్న ప్రతి మనిషి జీవితం కూడా మారిపోతుంది. కానీ మళ్ళీ ఆనందం అనేది ఆ మనిషి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు. ఇట్స్ జస్ట్ దట్ హీ హ్యాస్ టు ఓపెన్ అప్. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ని నాగార్జున పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో మనకి ఇంట్రడ్యూస్ చేసిన మూవీ మన్మథుడు. నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతనికి ఏమైనా పిచ్చా? కాదు, ఆడాలంటే కచ్చి. 39 అర్జున్ రెడ్డి. ఆర్గ్యూబ్లీ ద మోస్ట్ డిబేటెడ్ మూవీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. అర్జున్ రెడ్డి సక్సెస్ మూలంగా ఈ మూవీని వేరే లాంగ్వేజెస్ లో కూడా రీమేక్ చేశారు. అయినా ఆ డిబేట్స్ మాత్రం ఆగలేదు. అసలు ప్రేమలో బౌండరీస్ ఏంటి, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడి వరకు వెళ్ళకూడదు, ఎప్పుడు ఆగిపోవాలి, ఏది డొమెస్టిక్ వైలెన్స్ కింద కేటగరైజ్ అవుతుంది అండ్ ఏది ప్యూర్ ప్యాషనేట్ లవ్ కింద కేటగరైజ్ అవుతుంది, ఇలా ఎన్నో వ్యూ పాయింట్స్ ని క్లాష్ అయ్యేలాగా మన ముందుకి ప్రెజెంట్ చేశారు త్రూ అర్జున్ రెడ్డి. టాక్సిక్ మాస్కులినిటీ మీద కూడా ఎన్నో కాన్వర్సేషన్స్ ని, డిబేట్స్ ని ఇనిషియేట్ చేసింది ఈ మూవీ. వాట్స్ ఇట్ ఈస్, అర్జున్ రెడ్డి ఈజ్ అ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. నంబర్ 38 దేవదాసు. ఈ సినిమా లేకుండా మన లిస్టే లేదు. ట్రాజిక్ రొమాన్స్ జానర్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన మూవీ దేవదాసు. ఒక లవ్ స్టోరీకి ఎంత డెప్త్ వరకు ఉండొచ్చు అండ్ సక్సీడ్ అవ్వని ప్రేమ మూలంగా ఒక మనిషి సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ లోకి ఎంత తేలిగ్గా వెళ్ళిపోగలుగుతాడో, ఇలాంటి ఎన్నో కొత్త విషయాల్ని మనకి చూపించిన సినిమా దేవదాసు. పెద్దగా ఇమోషనల్ క్యారెక్టరిస్టిక్స్ లేని జనాల్ని కూడా సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ తో అక్కినేని నాగేశ్వరరావు దేవదాసుగా జీవించేశారు ఈ సినిమాలో. ఇది డెఫినెట్ గా ఒక తెలుగు మాస్టర్ పీస్. మాయాబజార్ 1957లోనే ఉన్న లిమిటెడ్ టెక్నాలజీతో ఒక మూవీని ఇన్నోవేటివ్ గా ఎలా చూపించొచ్చు అని మనందరికీ షోకేస్ చేసిన మూవీ మాయాబజార్. అప్పట్లోనే విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తూ మనందరి కల్చరల్ ప్రైడ్ గా నిలిచింది మాయాబజార్. 36 గీతాంజలి. ఇక చనిపోతున్నాము అని తెలిసినప్పుడు ఆఖరి క్షణాల్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ జీవితాలను ఎలా బతుకుతారు అని ఎంతో అందంగా మ్యూజికల్ గా చూపించిన మూవీ గీతాంజలి. చాలా సెన్సిటివ్ డైరెక్షన్ తో అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ తో ఈ గీతాంజలి మూవీ మనందరికీ చేరువైంది. ఈ భూమి మీద మిగిలిన ఆఖరి క్షణాల్లో తమ జీవితాలకి ఒక కొత్త అర్థాన్ని క్రియేట్ చేసుకుంటారు ఈ 2 మెయిన్ క్యారెక్టర్స్. ఊరు విడిచి లేచిపోదామన్నాగా. 35 జెర్సీ. సింపుల్ గా చెప్పాలంటే జెర్సీ ఇస్ అన్ ఎమోషనల్ టేల్ ఆఫ్ డ్రీమ్స్, ఏజ్ అండ్ ఫాదర్హుడ్. ఒక క్రికెటర్ లేట్ కెరీర్ కంబ్యాక్ మీద ఆధారపడిన ఈ కథ రెసిలియన్స్ ని, త్యాగాన్ని ఒక హార్ట్ ఫెల్ట్ డైరెక్షన్ తో ఎక్స్ప్లోర్ చేస్తుంది. జెర్సీ ఇస్ డెఫినెట్లీ ద నంబర్ 1 థాట్ ప్రొవోకింగ్ స్పోర్ట్స్ డ్రామా ఆఫ్ తెలుగు సినిమా. 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. 34 శివ. పాలిటిక్స్ అండ్ గ్యాంగ్స్ లో స్టూడెంట్స్ బాగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన టైంలో వచ్చిన మూవీ శివ. స్టూడెంట్ పాలిటిక్స్ ని రీడిఫైన్ చేస్తూ అసలు రియలిస్టిక్ వైలెన్స్ ఎలా ఉంటుంది అని రామ్ గోపాల్ వర్మ గారు మనకి ఈ సినిమా ద్వారా చూపించారు. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. ఆ నలుగురు.
మనం ఎలాంటి జీవితాన్ని గడిపినా మనం పోయిన తర్వాత చివరికి మనకు కావాల్సింది ఆ నలుగురే. అలా నిస్వార్థాన్ని, కైండ్నెస్ని ఎంతో చక్కగా చూపించారు ఈ సినిమాలో. రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. 32 పోకిరి. అప్పటిదాకా హీరో అంటే ఒక స్టీరియోటిపికల్ సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండేవి. ఆ స్టీరియోటైప్స్ అన్నిటిని బద్దలు కొడుతూ ఒక గ్రే మారల్ కంపాస్ ఉంటే ఆ హీరో తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయి అని చాలా ఎంటర్టైనింగ్ గా ఈ మాస్ యాక్షన్ మూవీని తీశారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. 31 నువ్వే కావాలి. ఒకటే రకమైన లవ్ స్టోరీస్ వస్తున్న టైంలో ఫ్రెండ్షిప్ నుంచి పుట్టిన ఒక అందమైన ఇన్నోసెంట్ యంగ్ లవ్ స్టోరీయే నువ్వే కావాలి. ఇద్దరు స్నేహితుల మధ్య బాండ్ ప్రేమగా ఎప్పుడు మారుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు. అసలు అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫ్రెండ్షిప్ పాసిబులేనా, ఆర్ ఖచ్చితంగా అది చివరికి ప్రేమలోకి కన్వర్ట్ అవుతుందా? ఇలా ఒక హెల్తీ సొసైటీ డిబేట్ ని ఇనిషియేట్ చేసిన మూవీ నువ్వే కావాలి. ఫ్యామిలీలో అందరూ కలిసి కూర్చుని చూసేలాగా ఒక రెస్పెక్ట్ఫుల్ డైరెక్షన్ తో వచ్చిన క్లీన్ మూవీ నువ్వే కావాలి. ఇంత కూడా ఫీల్ అవ్వలేదా? లేదు. ఇంత కూడా ఫీల్ అవ్వలేదు. సరేనా? నువ్వు ఫీల్ అయ్యావనుకుని నేను ఫీల్ అయ్యి అనవసరంగా ఏడ్చాను. నువ్వు నాకు నచ్చావు. ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే ఒక్కొక్కసారి మనం మాటల్లో చెప్పలేని ప్రేమ. వెంకటేష్ గారి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో మనందరినీ నవ్వించి ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా వెనుకాల ఒక మార్వెలస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దాగి ఉంది. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. 29 ఘాజీ. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేట్ చేసిన రికార్డ్స్ లో ఘాజీ ఒకటి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ దట్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. మన ఇండియన్ నేవీని సెలబ్రేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ సముద్రం అట్టడుగున ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేస్తూ మన ఇండియన్ నేవీ ఎలా మనందరినీ కాపాడుతున్నారు అని విజువల్ గా చూపించిన సినిమా ఘాజీ. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్. 28 ఈగా. ఇది లేకుండా మన లిస్టు లేదుగా. ఒక లవ్ స్టోరీ, ఒక రివెంజ్ స్టోరీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిస్తేనే పుట్టింది ఈగా. మనం ఎప్పుడు తోలేసి చిరాకు పడే ఈగల్ని చూసినప్పుడల్లా ఈ సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఒక ఈగ పర్స్పెక్టివ్ నుంచి ఎన్నో మైన్యూట్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తూ చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, ఇమోషనల్ స్టోరీ టెల్లింగ్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా చాలా మాస్టర్ఫుల్గా రాజమౌళి గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ ఈగతో గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుంది అని రుచి చూపించారు రాజమౌళి గారు. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. 27 పెళ్లి చూపులు. కెరీర్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉన్న మన యూత్ కి, మన ట్రెడిషనల్ అరేంజ్డ్ మ్యారేజెస్ కాన్సెప్ట్ కి ఒక ప్రాక్టికల్ టేక్ పెళ్లి చూపులు. మంచి ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ తో వచ్చిన ఈ మూవీ చూసిన తర్వాత మన పెద్దవాళ్ళకి యూత్ మైండ్ సెట్ ఇంకొద్దిగా అర్థమైతే మన యూత్ కి మన ట్రెడిషన్స్ వాల్యూ ఏంటి అండ్ వాటిలో వచ్చే ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇలా థాట్ ప్రొవోకింగ్ డైరెక్షన్ తో వచ్చిన మూవీ పెళ్లి చూపులు. వాట్ డు యు డు? సచ్చింది గొర్రె. ఐమ్ ఫైన్ అంకుల్. ఏం చేస్తుంటావని అంటున్నాను. నేను ఫోటోగ్రాఫర్ అంకుల్. నువ్వు? బుక్ రాస్తున్నావు. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సాగు నేను చేస్తాను, నీకెందుకు. 26 మగధీర. ఈ రీఇన్కార్నేషన్ డ్రామా ఫేట్ అండ్ డెస్టినీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫెంటాస్టిక్ విజువల్స్ అండ్ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్తో మనందరం కూడా మన జీవితాల్లో ఒక పర్పస్తో పుడతాము అని మనందరికీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసిన మూవీ మగధీర. 25